రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో ముందుకెళ్లి కరెంటు లేని ప్రాంతాలకు కరెంట్ ఇచ్చి, నీళ్లు లేని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చి, ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీంతో పాటు ఆ రోజు ఇండస్ట్రీ ఒక ప్రొడక్షన్ తీయాలంటే కరెంటు కష్టాలతో ఇబ్బందులు పడుతుండే. బట్ మీరు 2 కాదు 3 ప్రొడక్షన్లు కూడా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రాపర్గా వాళ్లకు వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఇచ్చినటువంటిది మా ప్రభుత్వం. కానీ ఈ యొక్క ప్రభుత్వం దోపిడీకి తెరలేపింది. ఈ భూములన్నీ ఇక్కడ మార్కెట్ ధర, పర్టికులర్గా సనత్ నగర్, ఈ టీజేఐఎస్ విలువ ఎకరానికి 18.34 కోట్లు ఎకరానికి. అదేవిధంగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ దీంట్లో 21 కోట్లు ఉంది వాల్యూ. అదేవిధంగా ఇక్కడ మార్కెట్, ఓపెన్ మార్కెట్, ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు 43 నుంచి 45 కోట్లకు ఎకరం ఉంది. దీన్ని 6,31,00,000కు, అంటే 43 కోట్లు ఎక్కడ, 6,31,00,000కు దారాదత్తం చేసేయడానికి శ్రీకారం చుట్టింది. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ఇండస్ట్రీస్ ని మీకు అవుట్స్కట్స్ ప్రాంతాల్లో పంపిస్తే మాకేం అభ్యంతరం లేదు. రెండోది 50% జాగా. ఈ 50% ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం, పార్కుల కోసం, ఓపెన్ గ్రౌండ్ కోసం. ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడుతున్నారు, చాలా సంతోషం. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అని క్రియేట్ చేయడానికి. నువ్వు ఒక్కరు ఫుట్బాల్ ఆడితే సరిపోదు, లక్షలాది మంది పిల్లలు క్రీడా పట్ల, స్పోర్ట్స్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. మరి ఆ పిల్లలకు గ్రౌండ్లు కావాలంటే ఈ 9,292 ఎకరాల నుంచి 50% ఇవ్వండి. ఈ 50% అవసరాలు ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ కూడా లీజ్కొచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ. దీన్ని ఏం చేసిరంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూకు, అంటే 45 కోట్ల రూపాయలు ఉన్న ఎకరానికి ఇక్కడ 6 కోట్లకి ఇచ్చేసి, ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీ తీసి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, కమర్షియల్ చేసుకోవచ్చు, ఆయన ఇష్టానుసారం భూమిని చేసుకోవచ్చు. మరి దాంట్లో పనిచేసే వర్కర్స్ ఏమవుతారు, దాంట్లో పనిచేసే కార్మికులు ఏమవుతారు? ఈ ఆలోచన ఏమన్నా ప్రభుత్వానికి ఉందా? అయినా ఇంత హరీబరీగా జీవో ఇచ్చి మీరు 2 నెలల కాలం, 3 నెలల కాలంలో చేయాలనేటువంటి తొందర మీకేమొచ్చింది? మీరు ఒక పాలసీ తెచ్చినప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలి. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,50,00,000 మంది తెలంగాణ వాస్తవ్యులే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా నివాసం ఉంటారు. వాళ్ళ అవసరాలు ఏంది, వాళ్ళకు కావాల్సింది ఏంది? హాస్పిటల్ లేదు ప్రాపర్గా, స్కూల్ బిల్డింగ్లు లేవు, అంగన్వాడీలు లేవు, బొందలగడ్డ లేదు, గ్రేవ్ యార్డ్ లేదు, బరెల్ గ్రౌండ్ లేదు. ఇందమ్మ ఇండ్లు ఆ రోజు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్ నివసిస్తున్న వాళ్ళకి కట్టాలంటే అవుట్స్కట్స్ లో పోయి కట్టినాం మేము. కొల్లూరు గాని, మేడ్చల్ గాని, మహేశ్వరం గాని, వేరే వేరే ప్రాంతాలలో పేదవాళ్ల కోసం, హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పేదవాళ్ల కోసం మేము కట్టినాం ఇక్కడ జాగలేక. కానీ మీరు అప్పనంగా ఈ భూములను దారదత్తం చేయాలనేటువంటి దీని వెనుక ఎంత పెద్ద భారీ కుట్ర ఉంది, భారీ కుంభకోణం ఉందో ప్రజలందరికీ తెలుస్తుంది. మేం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఈ 9,292 ఎకరాలు ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఆ ఉన్న ఇండస్ట్రీ 200 మందికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఉన్న జనాభా ఎంత? 1,50,00,000 మందికి. ఇప్పుడు ఉన్న ఈ కంపెనీ తీసేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదైతే అపార్ట్మెంట్స్ కడితే దాని ఫెసిలిటీస్ ఓడియాలి. ఇప్పటికే ఫెసిలిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నీకు ఇక్కడ వాటర్ కావాలి, కరెంటు కావాలి, స్తంభాలు కావాలి, రోడ్డు కనెక్టివిటీ కావాలి. దీనికి ప్రొవిజన్స్ ఏం లేవు. కాబట్టి ఇది భూమాయ, భూ దోపిడీ భారీ ఎత్తున జరుగుతుంది. ఎవరికి కట్టబెట్టడానికి, అప్పనంగా ఇది అమ్ముకోవడానికి నీకు రైట్ ఎవరిచ్చారు? ఈ రోజు ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి మాది ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ రోజు రైతులకు రైతు భరోసా అనే కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఎగనామం పెట్టారు. యువతరానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టారు. ఇంట్లో ఉండే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టారు. వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తామని చెప్పి వాళ్ళకు పంగనామాలు పెట్టారు. వృద్ధులకు
పెన్షన్లు ఇస్తామని చెప్పి 2,000 4,000 ఇస్తామని వాళ్ళకి ఎగనామం పెట్టారు. తులం బంగారం అని చెప్పి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టారు. మీరు ఎవరిని వదిలిపెట్టారు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలన ఇట్లనే ఉండేనా? మీరు మీ తోపిడి ఇష్టం ఉన్నట్టు చేసుకోవడం కాకుండా ఇది ప్రజాప్రభుత్వం అని మీరు చెప్తారు. ఎట్లయితుంది ప్రజాప్రభుత్వం? ఆ రోజు కేసీఆర్ గారు సెంటిమెంట్ కింద బతుకమ్మ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మన గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బతుకమ్మ, ఆ బతుకమ్మ చీరలు ఇవ్వాలని చెప్పి అందరికి ఇచ్చారు. ఈ రోజు మీరు బతుకమ్మ చీరలు ఎవరికి ఇస్తారు? అంటే కొంతమందికి ఇస్తే సరిపోతుందా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? మీరు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు మేము ఈ పోరాటం చేస్తున్నాం, ఎందుకు ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం, మీరు కూడా ఆలోచన చేయండి. అడ్డికి పావుసేరి ఇష్టానుసారం భూములు అమ్మితే మరి మీరు దీన్ని ఏ విధంగా ఏకీభవిస్తారు? ప్రజల అవసరాల కోసం, ప్రజల ఫెసిలిటీస్ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన